గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కారు కింద పడితే సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నన్ను మీరు కుప్పం వాసులు 9 సార్లు గెలిపించారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయినా. నేను ఎప్పుడైనా నేరాలు చేశానని, ఎవరినైనా కొట్టానని, హత్య చేశానని విన్నారా? హత్య శవరాజకీయాలు నేను చేయను. సేవ ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా. నాది అభివృద్ధి సంక్షేమ యజ్ఞం. కొందరు రాక్షసుల్లో వచ్చి భగ్నం చేయాలని చూస్తున్నారు. వాళ్ళని వదిలిపెట్టనని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలో బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో సభలో సీఎం మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు నేరమయమయ్యాయి. బాబాయిని చంపి ఆయన కుమార్తెతోనే మా అన్న మంచివాడని చెప్పించారు. నిజం తెలిసి ఆమె తిరగబడ్డారు అని సీఎం చంద్రబాబు చెప్పారు. కొందరు మానవత్వం లేని వ్యక్తులు ఇంకా ఆటలాడుతున్నారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడి చనిపోతే కుక్కపిల్ల తీసేసినట్టు పక్కన పడేసి వెళ్ళారని సీఎం మండిపడ్డారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో బాధితుడు చనిపోయారని, ఇప్పుడు ఆయన భార్యను పిలిచి మేనేజ్ చేసి కారు కింద పడి తన భర్త చనిపోలేదని అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు ఏదో జరిగిందని ఆమె చేత ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కార్యక్రమమేమో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పుకోవడం, అది కదా. చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్తే ఆ వార్తలు హైలైట్ చేయాలి, ఇది ఇంకొక వార్తగా వేయాలి. ఇదే హైలైట్ చేశారు. ఇప్పుడు ఆయన ఎవరిని చంపలేదు, ఏమీ జరగలేదు. ఆయన మీద ఆరోపణలు వంగవీటి రంగా ఇష్యూ మీద ఎందుకు వచ్చింది? లేకపోతే కనుక ఎన్టీ రామారావు విషయం పబ్లిక్ అందరూ చూశారు కదా. హత్య రాజకీయాలా, లేకపోతే దాంట్లో మానసికంగా చంపే రాజకీయాలా, ఇలాంటివన్నీ చర్చ ఎవరన్నా చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ చర్చకు వస్తాయి. అవసరం లేని అంశాలు ఇక్కడ మనం చేసిందేంటో చెప్పుకోవడం మానేసి ఎదురోళ్ళు దుర్మార్గులు కాబట్టి నాకు ఓటేయమని అడిగాడంటే అది ఎలక్షన్స్ ముందు చేయాలి. ఇప్పుడు ఏడాది పాలన గురించి చెప్పుకునేటప్పుడు ఇది. రెండవది, కాస్త జర్నలిజం విలువ లేదన్నా ఉంటే, నిన్న సొంత భార్య కట్టుకున్న భార్య చెప్పింది చక్కగానే ఉన్నాడు, నాతో ఫోన్లో కూడా మాట్లాడాడు అంతా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి చేసిన ఆరోపణ చాలా తీవ్రమైన ఆరోపణ. ముఖ్యమంత్రి కుమారుడే తన దగ్గరికి మనుషుల్ని పంపించాడు జగన్ మీద చెప్పమని అని చెప్పేసి అంత సంచలనమైన ఆరోపణ చేస్తే, అదే జగన్ మీద కనుక ఈ ఆరోపణ అయ్యి ఉంటే, ఇప్పుడు సునీత చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారు? ఫ్రంట్ పేజీ బ్యానర్లు పెట్టారు కదా, పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు కదా, ఏమని జగనే చేసేసాడని. ఇప్పుడు అదే ముక్క చనిపోయినటువంటి ఆయన సొంత కట్టుకున్న భార్య చెప్తే ఇక్కడ రివర్స్లో నడుస్తోంది. ఏమని? ఇక్కడ మళ్ళీ జగనే తప్పు. అప్పుడు వివేకానంద రెడ్డి కేసులో జగన్దే తప్పు, ఇక్కడ జగన్దే తప్పు. వాళ్ళ భార్య చెప్పినా కూడా ఇక్కడ అనుమానం ఆవిడ ఎవరి మీద వ్యక్తం చేసిందో ఆ విషయం పక్కకు వెళ్ళిపోయింది. అదే జగన్ మీద అనుమానం వ్యక్తం చేస్తే బ్యానర్ హెడ్డింగ్ అవుతుంది. ఇది మన రాష్ట్రంలో జర్నలిజానికి పట్టిన శాపం, నీచత్వం, లేదంటే కనుక అసహ్యకరమైన స్థితికి దిగజారిపోయిన జర్నలిజంతో వస్తున్న వార్తలకి ఈనాడు లాంటి ఒకప్పుడు విలువల్ని నేర్పిన పత్రిక దిగజారిన విలువలకి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం అన్నమాట. లేకపోతే విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలు. ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు పాఠశాలకు తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్ళి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈ రవాణా ఛార్జీలో కేంద్రం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే కేంద్రం 47.91 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థులు జాబితాను సిద్ధం చేశారు. ఏడాది 3 నెలలకోసారి రవాణా ఛార్జీలను తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని భావిస్తున్నట్టు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఏడాది సంస్కరణలో భాగంగా పాఠశాలల హేతుబద్ధీకరణ చేసింది. 9 రకాల బడులను తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం సమీపంలోని 3, 4, 5 తరగతుల ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. కొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రాథమికోన్నత బడుల స్థాయిని తగ్గించారు. దీంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులకి రవాణా ఛార్జీలు చెల్లించబోతున్నారు. నెలకి 600 రూపాయలు చొప్పున డబ్బులు ఇవ్వబోతున్నారు అన్నటువంటిది. ఒక్కసారి జస్ట్ రీక్యాప్ చేసుకోండి, పాత రోజులకి వెళ్ళి చూడండి. ఇలాంటి విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజున స్కూళ్ళని హేతుబద్ధీకరిస్తే జగన్ అసహ్యకరమైన విద్యా వ్యవస్థ నడుపుతున్నాడు, చండాలం చేసేసాడు. స్కూళ్ళను ముయ్యడం ఏంటి, కొన్ని స్కూళ్ళను డౌన్ చేయడం ఏంటి, కొన్ని స్కూళ్ళను అప్గ్రేడ్ చేయడం ఏంటి అంటూ రచ్చరచ్చ చేశారు టీచర్లు ప్లస్ ప్రభుత్వం. అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు ప్రతిపక్షం పెద్దగా నోరు మెదపలేదు ఈ విషయంలో. ప్రభుత్వం ఇప్పుడు దీని ప్రకారం ఏం చెప్తున్నది?
79,000 మంది స్టూడెంట్స్కి దగ్గరలో స్కూల్ లేదు. ఎస్, ఇదివరకు కూడా అదే. అప్పుడేమో అది భూతద్దం పెట్టి భూతంలాగా చూపించారు. ఇప్పుడేమో అయ్యో అద్భుతమైనటువంటి సర్వీసెస్ అందిస్తున్నట్టు చూపెడుతున్నారు. ఇదే విచిత్రమైనటువంటిది. నాటికి నేటికి విషయం ఒకటే, సహజ సిద్ధంగా జరిగిపోతాయి. అప్పుడు జరిగే సహజసిద్ధమైన అంశాలని మైక్రోస్కోప్ వేసి దాంట్లో నెగిటివ్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఇప్పుడు అదే వ్యవహారాన్ని, అదే పనిని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. జర్నలిజం నీచమనాలా, ప్రజల్ని ఆలోచింపచేసే తీరులో మార్పనాలా ఆలోచించాలి. లేకపోతే వైకాపా అభ్యర్థులకి మద్యం ముడుపుల సొత్తు తరలించింది బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, వీళ్ళు చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులు. ఒక్క విడతలో 8-9 కోట్ల చొప్పున 200 నుంచి 250 కోట్ల అందజేత రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలు వైకాపా అభ్యర్థులు వెచ్చించిన సొమ్ము మద్యం ముడుపులదేనని సిట్ దర్యాప్తులో తెలిసింది. వైకాపా అధినేత జగన్కి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం దగ్గర నడిపించారు. నిర్ధారణ అయిపోయింది, వీళ్ళే నిర్ధారణ చేసేశారు. ఆరోపించారు అంటారు కానీ నిర్ధారణ అయిపోయిందంట. ఇది చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అంచెలు సిబ్బంది ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని కూడా స్పష్టమైపోయింది. అంటే మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ దాంట్లో పూర్తిగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇది పోలీసుల దర్యాప్తులో తేలినటువంటి అంశం, బట్ నిర్ధారణ అయిపోయింది. వార్త రాసే దాంట్లో ఈ పదజాలంలోనే అసలు మ్యాజిక్ ఉంటుంది. చంద్రబాబు మీద ఏదైనా ఆరోపణ వస్తే ఆరోపించారు కానీ దానికి సాక్ష్యాలు లేవు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏ తప్పుడు ప్రచారం చేసినా నడిచిపోతుంది. ఇప్పుడు ఏంటంటే లెక్కర్లో ఏమీ దొరకలా కాబట్టి జగన్ ఏం చేయాలో తెలియదు, డబ్బులు ఏం దొరకలేదు కాబట్టి లేదు ఇచ్చేశారు ఆల్రెడీ, ఇంకా డబ్బులు లేవు అందుకని డబ్బులు పట్టుకోలేకపోయాం. కానీ ఆయన చెప్పాడని ఈయన అరెస్ట్ చేసి, ఈయన చెప్పాడని ఆయన అరెస్ట్ చేసి, ఆయన చెప్పాడని వీళ్ళే కాగితం రాశారు, ఈయన చెప్పాడని వీళ్ళే కాగితం రాశారు. వాళ్ళు సంతకాలు పెట్టకపోయినా సరే వాళ్ళు చెప్పినట్టు అని స్టేట్మెంట్లు పెట్టుకున్నారు. దాన్ని అడ్డు పెట్టుకుని జగన్ దాకా వెళ్ళాలనుకున్నారు. జగన్ ముట్టుకోవడం సాధ్యం కాదు ఇందులో అన్నటువంటి విషయం తేలిపోయింది. మళ్ళీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, డబ్బులు తినలేదు అని చెప్తే మూర్ఖత్వం. అప్పుడైనా ఇప్పుడైనా తింటానే ఉన్నారు లిక్కర్లో. ఇప్పుడు 2 రకాలుగా తింటున్నారు, అప్పుడు ఒక రకంగా తిన్నారు. దాన్ని భూతద్దంలో చూపెట్టినప్పుడు ఇక్కడ మైక్రోస్కోప్లో చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ డైవర్ట్ చేస్తూ మన పత్రికలు మన ఇష్టం మన యాంగిల్ అన్నట్టు రాస్తాయి అనమాట. లేకపోతే ఎస్ఐండ్ భూముల్ని వదలలేదు, జగనన్న కాలనీల కోసం స్థలాల సేకరణలో అక్రమాల పరంపర, కొనుగోళ్లలో అడ్డగోలుగా వ్యవహరించిన వైకాపా సర్కార్ రికార్డులు చూడకుండానే చెల్లింపులు. జగనన్న కాలనీల కోసం అసైన్ భూములు కొనుగోళ్లను వైకాపా ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది. పేదలకు ఇంటి పట్టాల పంపిణీ పేరుతో చేపట్టిన స్థలాల కొనుగోలు అడ్డగోలుగా వ్యవహరించింది. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో అక్రమాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాల వారీగా వెలికి తీయడంలో నిమగ్నమయ్యారు. ఎస్ఐన్ భూములు వాస్తవంగా లబ్ధిదారుల పేర్లతో ఉన్నాయా లేవా తదితర వివరాలను చూడకుండానే 100 కోట్ల రూపాయలతో వైకాపా ప్రభుత్వం వాటిని కొనుగోలు చేసింది. పేదలకు వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన ఎస్ఐన్ భూములు కొనుగోలుకు నిబంధనలు వర్తిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు లేదా వారి వారసుల నుంచే భూములు కొనాలి, ఇందుకు తగిన రుజువులు ఉండాలి. వీటిని పట్టించుకోకుండా స్థానిక నేతల ఒత్తిళ్లకు తలగ్గి నిశ్చిత పరిశీలన లేకుండానే ఆ భూములను అధికారులు కొన్నారు. ఉమ్మడి కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాలో పట్టణాలు, గ్రామాల శివారులోని పలు భూములను జగనన్న కాలనీల కోసం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి సమీపంలోని కొన్ని చోట్ల ఎస్ఐన్ స్థలాలు ఉన్నాయి, వాటిని తీసుకుంది. కొనుగోలు చేసే ముందు వారికి ఆ స్థలాలు ఏ విధంగా సంక్రమించే, ప్రస్తుతం ఎవరి పేరిట ఉన్నాయి, భూ రికార్డులో వెబ్ ల్యాండ్లో వారి పేర్లు ఉన్నాయా లేవా అని సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల రెవెన్యూ సిబ్బంది మామూలు కక్కుతుపడి ఎస్ఐన్ అని కాకుండా ప్రైవేట్ భూములుగా వెబ్ ల్యాండ్లో నమోదు చేశారు, యజమానుల పేర్లను మార్చేశారు. ఇప్పుడు ఏదో ఒకటి వెయ్యాల, విషం చెమ్మాల, భూతద్దంలో చూపించాలా. టిట్కో ఇళ్ళు ఊరి చివరే కట్టారు, వాంబే ఇళ్ళు ఊరి చివరే కట్టారు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు ఊరి చివరే కట్టారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్ భూములే కొంటారా, ఏదో ఒకటి ముందు కొని ప్రజలకు భూములు ఇచ్చారు. అప్పుడు విషం చిమ్మారు, ఇప్పుడు విషం చిమ్ముతూనే ఉంటారు. ఇందులో ఏముందని అసలు వార్త? ఎస్ఐన్ భూములు ఎవరిదో చూసి రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవడన్నా కొంటాడా? రిజిస్ట్రేషన్ చేయాల్సిందే కదా. రిజిస్ట్రేషన్ చేయాలంటే అవతల పేరు మీద ఉండాల్సిందే కదా. కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోతుంది. కానీ కామంతో ఆలోచిస్తున్నారు వీళ్ళు. విచిత్ర కామం అది, జగన్ ద్వేష కామం. అది ఇక్కడ పెద్ద సమస్య. లేకపోతే వంశీ అక్రమ్ మైనింగ్ కేసులో దర్యాప్తు నివేదిక సమర్పించండి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటివరకు నిర్వహించిన దర్యాప్తు నివేదికను సీల్ కవర్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీపై బుధవారం విచారణ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపిస్తూ నిందితుడు తనపై 3 ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని బెయిల్ దరఖాస్తులో దాచిపెట్టారు. తొలుత ముందస్తు బెయిల్ అప్లికేషన్ హైకోర్టు ముందుకు మే 19న వచ్చింది. దాన్ని 20న విచారణకు స్వీకరించింది. ఆ రోజు మేము ఈ కేసులో ప్రొటెక్షన్ వారెంట్ ఉందని పిటిషన్ అరెస్ట్ చేయాలని చెప్పాం. అయితే కోర్టు తదుపరి విచారణ కోసం కేసును పెండింగ్లో పెట్టింది. ఇది 195 కోట్ల అవినీతి కేసు. ఖనిజం ఇసుకను అక్రమంగా విక్రయించారు. ఇలాంటి కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్పందన సమర్పించడానికైనా అవకాశం ఇవ్వాల్సి ఉన్న హైకోర్టు ఇవ్వలేదు. ఇతర కేసుల్లో సాక్షులను బెదిరించి చరిత్ర ఈయనకు ఉంది అంటూ వాదించారు. ఇక్కడ చూడండి ఎంత నీచ జర్నలిజానికి సాక్ష్యం అంటే, సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ని హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు లైట్ తీసుకుంది, ఇవ్వలేదు ఎట్లాంటి ఆర్డర్లు అంటే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. కానీ ఇక్కడ ఏం రాస్తారు, లాయర్ చేసిన వాదనలు మాత్రమే రాస్తారు. హెడ్డింగ్ కూడా లాయర్ చేసిన లాయర్ వాదనలు అంటే మన తరపున లాయర్ వాదనలే ఇక్కడ హెడ్డింగ్గా పెడతారు. వీళ్ళని జర్నలిజం అంటారా, వీళ్ళు అసలు మనుషులా అన్నది ఒక్కసారి ఆలోచించాల్సింది. ఇవి అసలు జర్నలిజం కోసం పనిచేస్తున్న పత్రికల రాష్ట్రాన్ని దిగజార్చడానికి, రాష్ట్ర ప్రజలకి సమాచారాన్ని చంపేసి తమ సొంత పైత్యాన్ని జనం మీద రుద్ది పార్టీల కరపత్రికలుగా వార్తలని నాశనం చేస్తున్నటువంటి జర్నలిస్టు హంతకులు అనాలా అన్నది ఆలోచించుకోవాలి. ఇకపోతే కొబ్బరి దరహాసం అంటూ మరింత పెరుగుతుందని అటకలపై నిల్వ చేస్తున్న రైతులు, కోనసీమలో 3 నెలలుగా పచ్చి కొబ్బరికాయల ధరలు పెరగడంతో పాటు కురిడీలకు డిమాండ్ రావడంతో రైతులు వర్తకులు వాటిని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. రానున్న పండగలకు మంచి ధర వస్తుందని నిల్వ చేస్తున్నారు. పచ్చికాయలకును అటకలపై వేసి 6 మాసాల పాటు ఉంచితే వాటిలో నీరింకిపోయి కురిడిగా మారతాయి. వీటి ధరలు రానున్న రోజుల్లో మరింత పుంజుకునే అవకాశం ఉందని భావిస్తూ కాయలను పెద్ద ఎత్తున అటకలపై నిల్వ చేస్తున్నారు. ఏటా ఏప్రిల్ మే నెలల్లో రైతులు ఎక్కువగా పచ్చికాయలను కురిడీలుగా చేసేందుకు అటకలపై పోసేవారు. ఏడాది ఏప్రిల్లో వ్యాపారులు పచ్చికాయలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేయడంతో చాలామంది విక్రయించేశారు. ప్రస్తుతం మార్కెట్లో పచ్చికాయలకు మునుపెన్నడూ లేని విధంగా ధర వస్తున్నప్పటికీ అమ్మకుండా అటకలపై వేయడం ఇవి చెప్పుకోదగ్గ పరిణామాన్ని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కోనసీమ కొబ్బరి మార్కెట్లో బుధవారం నాటి ధరను పరిశీలిస్తే కొత్త కొబ్బరి క్వింటాకి 24,000 పలుకుతోంది. ఇది రికార్డుగా ఉంది. కురిడీలు గండేరా రకం 1000కి 29,000, గటగట రకం 26,000, కొత్త కాయలు కురిడి గండేరా రకం 28,000, గటగట రకం 25,000 పలుకుతున్నాయి. పచ్చికాయల ధర 1000కి 19,000 నుంచి 21,000గా ఉంది. ఈ ధరలు రికార్డుగా వ్యాపారం చెప్తున్నారు. ఇది నిజంగా అద్భుతం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో కొబ్బరి రైతులు సంతోషపడుతున్నటువంటి ఇది కూడా ప్రభుత్వానికే క్రెడిట్ వెళ్తుంది ఆటోమేటిక్గా. లేకపోతే భూ ఆక్రమణలకు పాల్పడినటువంటి పూర్వ తహసీల్దార్పై అభియోగాలు నమోదంటూ భూ అక్రమాలకు పాల్పడినట్టు వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిని మండలం పూర్వ తహసీల్దార్ భీమా ఈశ్వరరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది. గత వైకాపా ప్రభుత్వంలో ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలోని సీకేదిని అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలాల తహసీల్దార్గా పనిచేసిన సమయంలో తేడాలు చేశాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించి తీవ్రమైన ఆరోపణలు ఇలాంటి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆందోళన ఉంటే హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ చేసుకోవాలని సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కింద కోర్టులో ఎట్లాగో వీటిలో బెయిల్ ఇవ్వో హైకోర్టుకి వెళ్లాల్సిందే. అది ఆల్రెడీ నిజంగా ఈ లోపు అరెస్ట్ చేసేస్తారా, తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకే జైల్లో పెట్టి చూపెడతారా? చూపెడితే పెద్ద సెంటిమెంటల్ ఇష్యూ అవుతుంది రాబోయే ఎలక్షన్స్కి. మరి తెలుగుదేశం ఆ ధైర్యం చేస్తుందా లేదా చూడాలి. లేకపోతే సాక్షి, బాబు సర్కార్ కుట్రలకు చెంపదెబ్బ, మాజీ సీఎం వైఎస్ జగన్ తత్తులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు, అందుకే మేము జోక్యం చేసుకున్నాం. అలా జోక్యం చేసుకునే అరుదైన అసాధారణ కేసులు ఇదొకటి. బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్ర విస్మయం. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ప్రయాణికులు మాత్రమే, వారిపై సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ప్రాథమిక ఆధారాలు. ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి. అలాగే తమ చర్యల వల్ల వ్యక్తి చనిపోతారని వారికి తెలిసి ఉండటం తప్పనిసరి. కానీ ఈ కేసులో జగన్ తత్తులకి ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు. తమ చర్యల వల్ల వ్యక్తి చనిపోతారని వారికి తెలియదు. అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరు. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోం. నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చు. తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామంటూ సింగయ్య మృతి కేసులో హైకోర్టు తీర్పు సంచలనాత్మకమైనటువంటి అంశాన్ని పాయింట్లని నిన్న టచ్ చేయలేని డీటెయిల్డ్ రిపోర్ట్ వచ్చాక ఇప్పుడు చేసుకొచ్చారు. ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదుదారు వెనకొండి వంశీ బెయిల్ రద్దు కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని గట్టి చెంపబెట్టి లాంటి ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చింది. సింగయ్యను ఉద్దేశపూర్వకంగానే కారు కింద పడేసి తొక్కించారంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాదన హైకోర్టు ఎండగట్టింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లిపై బిఎన్ఎస్లోని కఠిన సెక్షన్ 105 కింద కేసు పెట్టడానికి తప్పుపట్టింది. జీవిత ఖైదు పడే ఈ సెక్షన్ కింద జగన్ తల్లిపై ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఆక్షేపించింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.
సాధారణంగా ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో తాము జోక్యం చేసుకోమని, అయితే ఇది జోక్యం చేసుకోవాల్సినంత అరుదైన కేసని, అందుకే తాము జోక్యం చేసుకున్నామని ప్రకటించింది. మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్, ఓ వ్యక్తి మరణానికి కారణమైనప్పటికీ హత్యకాని కింద కేసు నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. జగన్ తత్తులు కేవలం కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రమే స్పష్టం చేసింది. సెక్షన్ 105 కింద కేసు పెట్టాలంటే ఓ వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం, తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండటం తప్పనిసరిని, అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సాధ్యమవుతుందని తెలిపింది. అయితే ఫిర్యాదును అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే జగన్ తత్తలకు సింగాన్ని చంపాలన్న ఉద్దేశం కానీ తమ చర్యల వల్ల ఆయన చనిపోతారని తెలిసి ఉండటం కానీ జరగలేదండి. సాధారణంగా తాము ఏ కేసులో కూడా ఎఫ్ఐఆర్ దశలో జోక్యం చేసుకోబోని, అయితే ఎఫ్ఐఆర్లోని నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవని నిర్ణయానికి వస్తే మాత్రం జోక్యం చేసుకోకుండా ఉండలేమంది. జోక్యం చేసుకోకుండా ఉండే విషయంలో ఎలాంటి నిషేధం లేదండి. అలా జోక్యం చేసుకోవాల్సినటువంటి అరుదైన కేసులు ఈ కేసు కూడా ఒకటని, అందువల్ల ఈ కేసులో జోక్యం చేసుకుని మధ్యంతరత్వాలు జారీ చేస్తున్నట్టు తెలిపింది. జగన్ తత్తులపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వుల కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్ అంటూ వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం, సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా అంటూ ఓ సివిల్ వాదనలు ఫిర్యాదుదారు వెనకొండి వంశీ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టి చివాట్లు పెట్టింది. వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగిల్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరం మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని తేల్చెప్పింది. ఇప్పటికే వంశీని అనేక కేసులు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని గుర్తు చేసింది. గన్నవరం మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ వాల్యుయేషన్ నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వల్లభనేని వంశీ తత్తులు తమ ఆస్తివాదంలో జోక్యం చేసుకున్నారని శంకర సీతామహాలక్ష్మి 2025లో గన్నవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మే 9ని తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. వాదనలతో విన్న ధర్మాసనం వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు జోక్యానికి నిరాకరించింది. 2022-23లో ఘటన జరిగితే 25లో కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వ్యవహారంపై మొత్తం సివిల్ వివాదం అని, దీన్ని క్రిమినల్ కేసుకి ఎలా మారుస్తారంటే పోలీసులు తీరుని ఎండగట్టింది. వంశీ బెయిల్ను రద్దు చేయాలని సీతాల మహాలక్ష్మి అభ్యర్థిని తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్ కొట్టేసింది. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరంతో పాటు విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలోని వల్లభనేని వంశీ ఆయన అనుచరులు మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేట కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి మే 15న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై విచారణ జరిపి పలు షరతులతో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్రమ మైనింగ్తో 195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. 700 పేజీల నివేదిక ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ దశలో బెయిల్ రద్దు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఆ నివేదికను సీల్ కవర్లో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా, మీది దౌర్భాగ్యం ప్రభుత్వం కాదా అంటూ జగన్ వేసినటువంటి ప్రశ్నలు ఏదైతే స్టూడెంట్స్కి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసింది. ఏదైతే విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేస్తారు, మీ దౌర్భాగ్య ప్రభుత్వం కాదని సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. ఆ విద్యార్థులు కెరీర్ను నాశ చేయడం ఎంతవరకు సంబంధించి ప్రశ్నించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వాళ్ళకి వెంటనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఎఫ్ఎంజీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి వెంటనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేరకు వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరు బేజారు అంటూ ఏడాదిలో బతుకుబండి తలకిందులు, పథకాలు లేవు, పైసలు రావు, గోదావరి గ్రామాల్లో ఆనందం ఆవిరి, వృద్ధులు, రైతులు, మహిళలు, పిల్లల్లో ఆవేదన, జగన్ పాలనలో గడప దాటకుండా పథకాలు, ఊరు దాటకుండా ఉపాధి, పక్షవాతంతో బాధపడుతున్న, పెన్షన్ కోసం వెళ్తే తిప్పుకుంటున్నారు, సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పెడుతున్నారు, ఆన్లైన్ తెరుచుకోవడం లేదట, గతంలో వాలంటీర్ వచ్చి యోగక్షేమాలు అడిగేవాడు, మందులు తెచ్చి ఇచ్చేవాడు, ఇప్పుడు గుండె ధైర్యం చచ్చిపోతుందయ్యా, ఏడాదిగా నరకం చూస్తున్నామంటూ ఒక వ్యక్తి ఎట్లాంటి మరికొంతమందిది కలిపి హైలైట్ చేశారు. లేకపోతే నేను గాంధీజీ, అంబేద్కర్ సామాన్య కుటుంబాల్లో పుట్టాం, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేసే, కేంద్ర నిధులను వేరే వాటికి దుర్వినియోగం చేశారు, వాళ్ళ కారు కింద వాళ్ళ కార్యకర్త పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారు, కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థి వీసాలపై కాలపరిమితి కత్తి, ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన, ఖచ్చితమైన గడువు తేదీతో భారతీయ విద్యార్థులకు కొత్త సమస్యలు, ట్రంప్ సర్కార్ విదేశీ వ్యవస్థలపై బహిష్కరణ వేటు వేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై కాలపరిమితి కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులు కాలపరిమితితో సంబంధం లేకుండా ఎన్నాళ్ళు F1 స్టూడెంట్ వీసాలు జారీ చేస్తున్న ఇకపై స్పష్టమైన తుది గడువుతో విద్యార్థి వీసాలు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు మళ్ళీ కార్డెలియా క్రూయిజ్ 800 మంది ప్రయాణికులతో చెన్నైకి పైన 9-16 తేదీలో మళ్ళీ రాక 11 అంతస్తుల విలాసవంతమైనటువంటి కార్డెలియా క్రూయిజ్ పర్యాటక నౌక మరోసారి విశాఖకు వచ్చింది. 2022లో విశాఖ చెన్నై మధ్య పర్యాటకులకు సేవలు అందించిన ఈ MV ఎంప్రెస్ నౌక మళ్ళీ పుదుచ్చేరి మీదుగా ఈ 2 నగరాల మధ్య సేవలు అందించనుంది. విశాఖ నుంచి నెల 2, 9, 16 తేదీలో 3 ట్రిప్పులు నడపనున్నట్టు ఇప్పటికే ఆ సంస్థ వెల్లడించింది. గత నెల 30న చెన్నైలో బయలుదేరిన కార్డెలియా క్రూయిజ్ బుధవారం విశాఖ అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్కి చేరుకుంది. సాయంత్రం 7 గంటలకు విశాఖ నుంచి 800 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. విశాఖ పుదుచ్చేరి చెన్నై సర్వీసును కేంద్ర మంత్రి సద్భానంద సోనోవాల్ వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకా జలవనరుల శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే క్లాసులు మొదలయ్యాక కౌన్సిలింగ్గా అంటూ రాష్ట్రంలో అగమ్యగోచరంగా ఉన్నత విద్య ఫలితాలు వచ్చి నెలన్నర తర్వాత ఈసెట్ కౌన్సిలింగ్ జూన్ 30 నుంచే ప్రారంభమైన బీటెక్ సెకండ్ ఇయర్ తరగతులు. కానీ జూలై 4 నుంచి కౌన్సిలింగ్ చేపట్టనున్న ప్రభుత్వం మంత్రి అవగాహన రాహిత్యంతో ఆ శాఖ అప్రతిష్ట పాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి మాది అభివృద్ధి యజ్ఞం, ఎవరైనా ఆటంకాలు సృష్టించినా అది ఆగదు. 5 ఏళ్ల వ్యవస్థలన్నీ పడకేసే కేంద్ర నిధులు తేలేదు. జగన్ ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పులు చేసిపోయింది. కారు కింద పడిన కార్యకర్తను కుక్క పిల్లలా లాగేశారు. అంబులెన్స్లో చనిపోయాడని ఆయన భార్యతో చెప్పించారు. పేదరిక నిర్మూలనకే P4 15 లక్షల బంగారు కుటుంబాలే లక్ష్యం. పిల్లలందరికీ తల్లికి వందనం ఇచ్చాం, మాటలు పెట్టుకున్నాం, రైతులకు 20,000 ఇవ్వబోతున్నాం. వైసీపీ కంటే రెట్టింపు సంక్షేమం కుప్పంలోని శాంతిపురం ప్రజావేదికలో ముఖ్యమంత్రి వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 250 కోట్లు తరలించారు. అవన్నీ మద్యం ముడుపులే. చివరెడ్డి ఆదేశాలతో నగదు రవాణా. బాలాజీ నవీన్ రిమాండ్ రిపోర్ట్లో సిట్. తుడాకార్లలో హైదరాబాద్కు, డబ్బుతో ఏపీకి, తాడేపల్లిలో డంప్, ఒంగోలు తిరుపతికి తరలింపు. సాంకేతిక ఆధారాలతో వాళ్ళిద్దరిని విచారించాలి, కస్టడీ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన సిట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భూచోడికి దాసోహం అంటూ వైసీపీ నేత కీలక అధికారి అండ. కాకినాడలో భూ చట్టాల అమలు రివర్స్. రికార్డు ఫోర్జరీ అని తేల్చిన జేసీ ఆర్డీఓ తహసీల్దార్ అయినా భూమి మీదకు వెళ్లొద్దంటూ అధికారి నోటీసు. ఏ చట్టం కింద నోటీసు ఇచ్చారో తెలపని వైనం. పెద్దల కోసం కీలక అధికారి ప్రయత్నాలు అంటూ కాకినాడ భూదందాలో మరో కొత్త కోణం. కీలక వైసీపీ నేత నాడు జగన్ అధికారిని అడ్డం పెట్టుకుని కాకినాడ కలెక్టర్లను భూమి రికార్డులు మార్చేశారు. చట్టాలను అమలు చేయాల్సిన ఉన్నతాధికారులు కూడా ఆ నేత అధికార దర్పానికి భయపడి అప్పట్లో జీహూజూర్ అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ వైసీపీ నేతనే కొందరు అధికారులు సలాం కొడుతున్న ఉదంతో కొత్తగా వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేత కన్నుబడ్డ భూముల్లోకి హక్కుదారులను వెళ్ళనీయకుండా ఒక కీలక అధికారి అడ్డుకున్నారు. అనధికారిగా ఆ భూములు సీజ్ చేయించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే 250 కోట్లు తరలించారన్నటువంటి వార్తతో పాటుగా జైలు నుంచి వంశీ విడుదల. పలు కేసుల్లో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు. నకిలీల పట్టాల కేసులో నుజువిడి కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసినటువంటి విషయం తెలిసింది. ఆ పత్రాలను ఆయన తరపు న్యాయవాదులు బుధవారం జైలు అధికారులకు అందజేయడంతో ఆయన విడుదల చేశారు. తొలుత ఏడాది ఫిబ్రవరి 13న మధునూరు సత్యవర్ధన్ కేసులో పటమడ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వంశీ నిందితుడిగా ఉన్న పాత కేసులకు సంబంధించిన ఆ స్టేషన్ల పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి వివిధ కేసుల్లో వంశీకి న్యాయస్థానాలు రిమాండ్ విధించి పొడిగించే మొత్తం 137 రోజుల పాటు వంశీ కారాగారంలో గడిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్ట్ అయితే కనుక అక్రమ చెర నుంచి విడిపోయింది, ఇక దాన్ని ఏమంటారు న్యాయం జరిగింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు అన్యాయంగా విడుదల చేస్తున్నారన్న కోణంలో రాస్తున్నారు. వార్తలు అన్నటువంటిది ఎప్పుడో చచ్చిపోయినాయి. ప్రస్తుతం పార్టీల కోసం లేదా పార్టీల బాకాలుగా పత్రికలు పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది చచ్చిపోయింది అనడానికి ఈ 3 పత్రికల వార్తలే సాక్ష్యం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.